హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి, మన ఛానల్ ఇంకా ముందు పోవాలని కోరుకుంటున్నాము. నిన్న మొన్న పెట్టిన వీడియోస్ కి చాలా మంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే మొగుడు వద్దు పీడేముద్దు అనే సిరీస్ ని కంటిన్యూ చేయండి పెంటక్క, అదే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అని అంటారు. సరే దోస్తులు, మీ కోరిక మేరకు ఇదే సిరీస్ కంటిన్యూ చేద్దామని మీ ముందుకు వచ్చినాము. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకర్రి దోస్తులు. మన వీడియో ఇష్టం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయాలి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది, బాగానే గుర్తుకొచ్చినా ఇప్పుడు ఫోన్ చేసినవేంది? నిన్న నుంచి అసలు నేను గుర్తున్నానా నీకు? గుర్తున్నావు సరే, నిమిషం నిమిషం నీ గురించి ఆలోచించుకుంటున్నా. అబ్బో, నీ పెండ్లం మీద ఉన్న చింత నా మీద ఎందుకుంటది నీకు? నేను గుర్తున్నానా? నిమిషం నిమిషం నేను గుర్తుకొస్తున్నానా నీకు? అరే పిచ్చిదాన్వా, నిజంగా నేను చెప్తే నమ్మవా? అసలు నా పెండ్లం అని అడుగుతున్నావు. అసలు అది ఎవరు, ఏమైనా ముద్దుగున్నదా చెప్పు. దాని మీద నాకు ఇంత లేదు కానీ సరే, నువ్వు నమ్మితే నమ్ము, లేకుంటే లేదు. ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా? తిన్నా, తినకుంటే తప్పుతుందా? అయినా నీ తింటే నీకెందుకు, తినకుంటే నీకెందుకు? నీ పెళ్ళాన్ని అడగకపోయినావా ఫోన్ చేసి? అరే నాకు కోపం తెప్పియకు, ఊకే నా పెళ్ళం అంటావు. దానికి ఒక్కసారి ఇట్లా ఫోన్ చేయలే, కావాలంటే ఫోన్ ఇస్తా చూస్తావా? కాల్ లిస్ట్ లో దాని నెంబర్ ఉన్నదో లేదో. ఏమొద్దులే, అంత బాధ నువ్వెందుకు పడతావు? ఏమొద్దు. సరే చెప్పు, నువ్వు తిన్నావా? ఏడ తినలేదు, నిన్ను చూసేదాకా నాకు తినబుద్ధి అయితలేదు. కొంచెం బయటికి వెళ్ళొచ్చు కదా మేడం, ఏం చేస్తారు ఇంట్లో? ఏడెళ్ళేటట్టున్నది, ఈయన డ్యూటీకి పోలేదు ఈ రోజు. రోజు బయటోడు ఈ రోజు ఏమైందో, ఏం రోగం పుట్టిందో ఆయనకి. బయటికి వెళ్తే జర్రాన కనిపిద్దాం, నిన్ను చూద్దామని అంటే అస్సలు వీడైతలేదు. వీడు బయటికి పోతాట్లేడు, అలా ఇంటనే వస్తుండు. అరే అదా సంగతి, ఎందుకోలేదు డ్యూటీకి ఇట్లా లేదా? ఏమో ఎవరికెరక. పెళ్ళం మీద డౌటులు బాగా అయినాయి ఆయనకు. ఆలీలు చెప్పిన మాటలు వింటుండు, పెళ్ళం మీద బాగా ఆలోచనలు పెట్టుకుండు. ఇక నా పెళ్ళం ఎవరింట పోతుందో, ఎవరిని చూస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో ఇదే చింతపడ్డది ఆయనకు. ఏమో పెట్టుకొని చూద్దాం. అంతే అంటవా? ఆయన అయితే తెలివి తప్పినోనికి ఎవరు చెప్పొచ్చు? ఈయనకి తెలుసుకున్నంత శక్తి లేదా, ఎంత దమ్ము ధైర్యం ఏం లేకపాయే. ఇట్లా తెలుసు సరే, ఎవరు చెప్పుంటారు? ఇంకెవరు? పెంటమ్మల మొగడు మొన్న చూసిండు కదా మనని కట్ట కింద. ఆడే అయింటాడు, లేకుంటే ఆ పెంటమ్మది కావచ్చు, బర్రె ముఖంది. ఏమైనా మందు సిరే పోసుకుంటది. మన గురించి అయితే మస్తు పట్టింపు ఉంటది దానికి, ఎందుకో ఏమో మనసంటూ లేరో ఏమో దానికి. అవునవును సరే, నిజంగా నువ్వు కరెక్టే చెప్పినావు. వాళ్ళ నుంచే అయి ఉంటది కదా. ఏమైనా మంది ముచ్చట్లు అడుచుకుంటాను, మంది ముచ్చట్లు అక్కడ ఇక్కడ చెప్తాను, నెంబర్ వన్ ఉంటారు వాళ్ళు నిజంగా. సరే పోనీతి, అయినాడు ఏం బిగరేయడానికి అంత దమ్ము ధైర్యం ఏం లేతి. నేను ఉన్నాక మనని ఎవరేమంటారు చెప్పు, అంత సీన్ లేదు ఎవరికి. అదే నిన్ను చూసుకునే ఇంత ధైర్యంగా ఉంటున్న సారు, లాస్ట్ వరకు ఏం చేస్తారో ఏమో తమరు. నేను ఉన్నంత వరకు నీకేం కాని అని బంగారం. అంతేనా? అవును, అడుగుదామని మర్చిపోయినా. ఆవిడ గారు రారా? ఇంకెన్ని రోజులు ఉంటారంట అమ్మగారింటి కాడ? బాగానే దూరం దూరం బాగానే ఉంటారు. ఏంటి సంగతి? ఏమైనా విశేషం అయింది? అంత సినిమా లేదు, నువ్వు అనుకున్నంత అది ఏం లేదు కానాడా. ఇప్పుడు అంతలో ఏం లేదు, దాంతో కలిసిమెలిసి ఉంటలేదు. నేను ఇంకేమన్నా విశేషం ఉందా అని అంటున్నావేం సరి. నాకు దాని దగ్గర ఉండాలన్నా నాకు అసలు నచ్చలేదు తెలుసా. నా బాణం అంతా నీ మీద ఉన్నాక దాంతో ఎట్లుంటే నాకు అర్థం కాదు. నీ అవ్వ లేనిపోను అన్నీ ఊహించుకొని మాట్లాడతావు. ఎన్ని రోజులు ఉండను పో. ఉంటేనే నిమ్మలం నాకు. ఈడు ఉంటే ఒకటి పని, ఇంట్లోనే ఉండు, బయటికి పోకు, ఎప్పుడు నాతోనే ఉండు, నాతోనే మాట్లాడు అని అంటది. ఎప్పుడు ఆమెతో ఒక మరనే పట్టుకొని తిరుగుతా. ఉండని నిమ్మలంగా ఉన్నది, ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది పానం. అందుకే నేను ముందే చెప్పిన, పెళ్ళైతే ఏమైనా గివే టెన్షన్లు ఉంటే పెళ్లి చేసుకోకురా బాబు అంటే నా మాట విన్నవా? వద్దు, నా వాళ్ళు కుట్టలేరు, మా అమ్మ కుట్టలేదు, మా నాయన కుట్టలేరు అని అదో ఇదో చెప్తేవి. ఇప్పుడు చూసినవా, ఇష్టం నేను పెళ్లి చేసుకోవద్దు. ఏదో పోనీలే, దాంతో సంసారం చేసినప్పుడు లెక్క. ఏమైంది ఇప్పుడు నిమ్మలంగా మాట్లాడుతున్నావు? వాడు లేడా ఇంట్లో? ఉన్నాడు, బయట కూర్చొని చచ్చిండు. జరసేపు నిమ్మలంగా టైం దొరుకుతుందేమో, నిమ్మలంగా మాట్లాడదామంటే ఎప్పుడు వీలైతే లేదు. అందుకే జర సాటం వచ్చి నిలబడా అని చూస్తా ఉన్నా, మాట్లాడుతా ఉన్నా. సరే ఆడు డౌట్ మీద చూస్తా ఉండు లోపలికి. నేను కొద్దిసేపు అయినాక చేస్తా సరేనా? ఆడు బయటికి పోయినాక జర బయటికి వెళ్ళు కనిపెట్టి. నిన్ను చూసిన పానం నిమ్మలం అవుతుంది. మంచిది. పిల్లల్ని తోలిచ్చినావా స్కూల్ కి? పంపించిన. పిల్లలుంటే అబ్బా ఇంకా పెద్ద రసరస నాకు. మంచిది బాయ్. అరే చిన్న, ఏమైందమ్మా? ఏమైందిరా? ఏమంటుంది నీ పెళ్ళము? వస్తా అంటుంది అత్తగారింటికి, లేకుంటే అన్ని ముడుచుకొని అమ్మగారింటికి అన్నీ ఉంటా అంటుందా? ఏమో అమ్మా, నాకే మెరక. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు చేస్తుందో దానికి ఎరక, నాకు తెలియదే. అదేంద్రా, అప్పటి సంధి షో కాడ ఫోన్ పెట్టుకొని గుయ్యా మాట్లాడబడితే నీ పెళ్ళంతో కాదా? పెళ్ళంతోనే మాట్లాడుతున్నట్టుండు, రమ్మంటట్టుండు. ఇక వస్తుందేమో పని తప్పుతుంది నాకు అని నేను అనుకుంటే
నాకేం తెలుసు అని అంటున్నావు. మరి ఎవరితో మాట్లాడినవరా ఇంతసేపు నీ పెళ్ళాంతో కాకుంటే? అరే అది ఒక్కతే ఉన్నదే నాకు. ఇక వాళ్ళు దోస్తాను ఉంటాం, దోస్తులతో మాట్లాడినాం. నీ అవ్వ ఈ దోస్తాన సల్లగుండా ఊరోళ్ళందరూ సంతులందరూ నా మీద పడేడుస్తారు, నా కొడుకు మీద పడేడుస్తారు అని నేను మస్తు బాధపడుతున్నాను. నువ్వు చేసేటివన్నీ గిట్లనే ఉంటాయి. ఆగో ఆ పెంటమ్మ సంతి మొన్న ఏమంటుంది, నీ కొడుకు సుఖమైనోడు అమ్మో, ఆళ్ళీల సోపతి పడతాడు, పెళ్ళైన వాళ్ళని ఉంచుకుంటాడు అని అంటుంది. అది డైరెక్ట్ నా కళ్ళ ముందట నేను నిలబడి నన్నే తిడుతుంది. ఏమంటుంది చెప్పురా, ఏం సమాధానం ఇవ్వాలి? మారినమ్మా మారినా అని అన్నవర్తివి అంటేనే పెళ్లి చేసి సంసారం చేస్తావేమో అనుకుంటే పెళ్ళమేమో అమ్మగారించుగా నువ్వేమో ఈడ ఏమైనా ముద్దు ఉన్నదిరా చెప్పి కథ. అమ్మ, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకొని మాట్లాడినావు అనుకో, కథ కాదు కుదరదు. సప్పు తగ్గుతుండో నాకు దమా ఖరాబ్ చేయకమ్మా. నీ అవ్వ ఏందే, నువ్వు రోజు చూస్తలేవా నేను మంచిగానే ఉంటున్నా కదా. మరి వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని ఎందుకైనా మీద డౌట్ పెట్టుకుంటున్నావు? నేను మారినమ్మా. ఏమోరా ఇక నీ ఇష్టము, నేను ఉన్న రోజులే నడుస్తుంది. నేను చచ్చినాక ఎవడు పంచి మంచి నీళ్ళు ఇట్లా పోయాడురా నీకు అనుకుంటున్నావు గాని, సంసారం చెయ్యిరా పెళ్లి చేసుకున్నావు కదా, మంచి ఇద్దరు పిల్లలు కంటే ఇక రేపు రేపు మంచిగా ఉంటదిరా నేనంటే నువ్వు నా మాట కేర్ చేస్తున్నావా? ఆ పెళ్ళంతో సగం ఉంటలేనట్టున్నావు, దూరం దూరం ఉంటున్నట్టు, అందుకే ఇంకా పిల్లలు అయితే లేరు. ఏమో నాయన చెప్పిన కాడికి చెప్పిన బిడ్డ. ఇక చెప్పాలంటే నా నుంచి కాదు, వాళ్ళ లంజలందరూ నన్నే తిడుతుర్రు. తల్లికి లేదా చింత, ఆ కొడుకు కోడలు మంచిగా ఉండరంట, తల్లన్న చెప్పదా అని అందరు అంటుర్రు. నేను చెప్తానేమో మీరు ఈనకపోతుంది. ఏం చేయాలరా చెప్పు? నీ పెళ్ళం అయితే నా మాటను అస్సలే కేర్ చేయదు ఇంకా. ఏ దాని సక్క దమాక్ పని చేయదే. అదేంటి కేర్ చేసేది, దాని గురించి ఎందుకే పట్టించుకుని నేను ఉన్నాక పోని పోని దానికి ఇష్టం వచ్చినప్పుడు వస్తుందేమో, కష్టమైనప్పుడు పోతుందేమో, దాని ఇష్టమే. అట్లా అనొద్దురా అయ్యా. నీ అబ్బాయి ఏమైనా దాని ఇష్టం అంటావు, పెళ్లి చేసుకున్నావు ఇష్టంగా నీ ఇష్టం పూర్తిగా నడిపియాలి గాని దాని ఇష్టం అంటే నీకు ఇష్టం లేనట్టు ఎందుకు మాట్లాడుతావురా ప్రతిది కూడా? ఈ అవ్వ పెళ్లి చేసుకున్న పెళ్ళంతో నిమ్మలంగా ఉండాలి, నిమ్మలంగా సంసారం చేయాలి, గాడు మొగోడు అంటాడు. నీవేందిరా నాకు అర్థం కాదు. ఏ పోనీ అమ్మా, ఏం కూరన్నావు ఇంత బువ్వ పెట్టుకరా పో. ఎందుకయ్యా పొద్దున్న నుంచి తిను కొడుక తినయ్యా మంచి కూర చేసినానంటే వద్దు వద్దు అనబడుతుంది. వాళ్ళకి ఇప్పుడేమైందిరో నిమ్మలమైనట్టుంది పానము. జరాగో ముఖంలో కడొచ్చింది ఇంతెల్లమే. ఎవరితోనో మాట్లాడిన వివరాలు చెప్పురా, ఫోన్ నెంబర్ చూపి. ఈ అవ్వ ఏం డౌటే, డౌట్ కింద వారే ప్రతి దానికి డౌట్ పడతారు. ఈ ఊరలందరూ నా మీద కానీ ఉంటది, నీకు నా మీదనే ఉంటుంది. దోస్తుగా తల్లి పట్టణంలో ఉంటారు, వాళ్ళతో మాట్లాడినా. మంచిది కడుకో పెట్టుకొస్తా. అదేంద్ర నాయన, మా అమ్మకి ఈ మధ్య బాగా డౌట్ వస్తుంది. ఏం చేయాలి, ఇట్లా చేయాలి. మా అమ్మకి అట్లా ఇట్లా పడ్డది అనుకో, ఇక అయ్యిందే. ఇక సరి పని చేస్తుంది, నా పని చేస్తుంది. ఇక మళ్ళా కాన్ రాకుండా అయితట్టే ఉన్నది కథ. ఎట్లా చేసి మా అమ్మ కంట్లో వాడొద్దు. అరే సోను నా దగ్గర రాకరా నువ్వు. నేను సప్పుడు దగ్గర కూర్చుంటే ఊకే గెలికించుకుంటావు, ఏమనంటే ఏడుస్తావు. ఈ అవ్వ జరుగు పక్క జరుగు. అదేంటి, పిల్లలేమో నిమ్మలంగా కింద కూర్చొని ఆడుకుంటుర్రు. ఇది పిల్లల దగ్గర ఉండక పైన కూర్చొని ఏదో ఆలోచిస్తుంది బాగా. ఏమై ఉంటది? ఇంతసేపు ఏమో వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంది అనుకున్నా, నన్ను తొంగి తొంగి చూసి ఎంబటే పుసుకున కట్ చేసింది. ఏంది, ఏం నడుస్తుంది? నాకు ఎంత కనిపెడదామన్నా అసలు ఏం బయట పడతలేదు. ఏం చేయాలి? వాళ్ళ మాటలు పట్టించుకుంటేనేమో ఇక నిజమో అబద్ధమో ఎరుక లేకపాయే. ఎట్లా నా కళ్ళారా నేను చూస్తేనే అది నిజం అన్నట్టు పట్టుకోవచ్చాయి. సరే సరే, జరుండు, దీంతో నిమ్మలంగా మాట్లాడాలి. సీటమ్మా, డాడీ బయట ఆడుకోపోరు నాన్న. జర మమ్మీ నేను ఒక మాట మాట్లాడుకోవాలి, జర బయటికి పోరు నాన్న, కొంచెం పని ఉంది. డాడీ అరే సోను సప్పుదంటున్నాడు. డాడీ చెప్పిన మాట వింటావా వినవా? ఈడు డాడీ చెప్పిన మాట వినాడు, నేను చెప్పిన మాట వినాడు, మమ్మీ చెప్పిన మాట వినాడు, ఎవరు చెప్పిన మాట వినాడు. ఈడు బాగా ఖతర్నాక్ శాతం చేస్తున్నాడు. బయటికినాడు. మంచిగా ఆడుకోరు నాన్న, కొట్లాడకుర్రి. అదేంటి, నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, పిల్లల సపోర్ట్కి నా సపోర్ట్కి ఇట్లా దీనికి మాటలు వస్తలేవా? మా దిక్కు మరలన్న చూడలేదు. ఏదో ఆలోచిస్తుంది ఒకతే. ఏమై ఉండొచ్చు? సరే, ఏమైంది? చెప్పు ఏమైంది? ఏం కాలే. ఏదో అయినట్టే ఉంది. ఏమైంది? ఏమిటి గురించి ఆలోచిస్తున్నావు? అంతగానం ఆలోచన ఏమిటికి? నీకేం తక్కువ చేస్తున్నాని? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నా గురించా, పిల్లల గురించా, మీ అమ్మ నాయనల గురించా, మా అమ్మ నాయనల గురించా? ఎవరి గురించి చెప్పు. ఏం లేదు. నా ఆలోచన ఎవరి మీద ఉంటది? నీ మీద, పిల్లల మీద కాకుంటే. చెప్పు ఏమైంది? ఏమైతుంది? నాకు ఈ ఊరు ఉండాలనిపిస్తలేదు. బయటికి పోయి కిరాయికి బతుకుదామా వేరే ఊర్లా? ఏమంటావు? ఏంది కిరాయి పోదామా? వద్దు అస్సలొద్దు.
ఎందుకు అంతగానం బాధ నీకేమైతుంది? వద్దు వద్దు అస్సలు వద్దు అంటావు. ఆ అట్లా కాదు, నాకేం ఇబ్బంది కానీ పిల్లలకు స్కూల్ కి ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ ఇక్కడ అలవాటు అయ్యి అక్కడ అలవాటు కావాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే వద్దు వద్దు, పిల్లలు పెద్దగా ఎవరికి ఈడనే ఉందాంలే. ఏం చేస్తాం పోయి. ఏదో ఒకటి చేయాలి కదా, తప్పుతుందా? నేను వారం రోజులు డ్యూటీకి పోయిననుకో అటే అవుతుంది, ఉంటే ఇటే అవుతుంది, పోతే అటే అవుతుంది. అందుకే మీరు ఎట్లెట్లుంటారో ఏం కథలో నిమ్మలంగా ఉంటురో లేరో నా పానం అంతా మీ మీదనే ఉంటుంది. ఇక మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలంటే ఇక డ్యూటీ దగ్గరలో రూమ్ చూసుకుంటే అప్పుడు నిమ్మలంగా ఉంటది. దబ్బున పోయి దబ్బున రావచ్చు. గట్లాని అంటున్నా గంతే, ఇంకా వేరేదేం లేదు. ఈడేంది ఒకటే పారికి ఇంత మాట మాట్లాడిండు. అమ్మో, ఈ ఊరిచ్చిపోతానా, చిన్న నిచ్చిపోతే బతుకుతానా నేను? ఇన్ని రోజులు మాట్లాడకుండానే ఉండలేకపోయినా. అప్పుడు నా బాధ కాదు, నా కోస కాదు. ఇప్పుడు మొత్తం మారి నన్ను నమ్మిండు. మళ్ళీ ఇట్లా మొదటికి వచ్చిందనుకో కథ, అప్పుడు నన్ను చంపుతట్టే ఉండి మెంటలోడు. కానీ నేను అమ్మో వేరే ఊరికి పోయి బతకలేను. ఒక్కరోజు చూడకుండానే తిండే తినబుద్ధి అయితే లేదు. ఇంకప్పుడు నా మనసు ఉండలేదు. అమ్మో. ఏమైందే? ఏమో నోట్ల నోట్ల గుల్లుకుంటున్నావు, గట్టిగా మాట్లాడరాదే? ఏం లేదయ్యా, పిల్లలకు బడి కాగమవుతుందని నేను ఆలోచిస్తున్నా గంతే. ఇక నువ్వు ఇప్పుడు నేను చెప్పిన మాట ఇంటట లేవు కదా, నువ్వు ఫిక్స్ అయినట్టే ఉన్నావు. వద్దు వద్దు, నేను చెప్పిన మాట నువ్వు మళ్ళీ ఇబ్బంది అవుతుంది పిల్లల కోసము. అరే ఎందుకైతుంది రో? ఈడ చదువు ఒకటే ఉంటది, ఆడ చదువు ఒకటే ఉంటది. ఇక దోస్తులు వేరైతారు, మళ్ళీ అలవాటు అయితేనే ఉంటారు 2-3 రోజులు అయితే. గాదానికి ఏమున్నదే? వద్దు వద్దు, ఈ ఊరోళ్ళు 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. నాకు నచ్చతలేదు, ఇష్టం అయితే లేదు. ఇక నాకు పోవాలనిపిస్తుంది. ఇష్టం ఉంటే రా, లేకుంటే ఈయనే ఉండమని నేను మా పోతా. అదేంది బావా అట్లా అంటున్నావు? కొంచెం అర్థం చేసుకోవచ్చు కదా. ఇంత ప్రేమగా ఇంత ఇష్టంగా మాట్లాడినా కూడా నువ్వు కొంచెం కరగవు. నీకు అనిపించిందే చేస్తా అంటావు. నా ఇష్టం కూడా అడుచుకోవాలి కదా నువ్వు. నా ఇష్టం అడగక ముందుకే నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఎట్లా చెప్పు. అదేంటి? ఇన్ని రోజులు బావా అని నోటి నుంచి రాంది ఇప్పుడు బావా కోవా అంటుంది. అమ్మో, ఇదెక్కడో తేడా కొడుతుంది. దీని కథలు పడే మాటలు విని నేను కరిగిపోయిందనుకో, ఇక నా బతికి ఆగమవుతుంది, నన్ను అప్పగాని వేస్తుంది. ఎట్లా చేయాలి? బావా ఏమైంది చెప్పు. వద్దు అంటున్నా కదా, నాకు ఇష్టం లేదు బావా. వద్దు, వీడనే ఉందాము, నిమ్మలంగా ఉంటాం, ఏం కాదు. నువ్వు లేకుండా మేము ధైర్యంగా ఉంటాం బావా. ఎందుకు భయపడుతున్నావు మా గురించి చెప్పు. అమ్మ నీకు దండమే తల్లి, ఇన్ని రోజులు బావ అనలేదు, ఇప్పుడు బావ అంటుంటే నా పానం కింద మీద అయితలేదు. కానీ సరే సరే, ఇక ఉందామంటనా పోదామంటనా నాకు ఎక్కడ అర్థమైతలేదు. కానీ సరే, నేను ఒక 2 రోజులు ఆలోచించి చెప్తా. తిన్నావా లేదా ఇంతకు? తిన్న బావా, నువ్వు తిన్నవా? తినిపోరాదు. తింటా తింటా, నువ్వైతే వండుకో. కొంచెం పానం అలసిపోయినట్టున్నది కదా, అగో ముఖం అంతా గుంజుకుపోయింది. కొద్దిసేపు వండుకో, నేను పిల్లల్ని ఆడిపిస్తా గాని. సరే బావా. ఈడు పెద్ద సోదిగాడు. పెండ్లైన కాడ నుంచి బావా కోవా అని ఒక్క మాట ఇసిరిస్తే ఎంత చల్లగా అయిపోయి అణిగిపోతాడు. ఈ అవ్వ ఇంకింత దమాకున్నదా లేదా? నా తగ్గట్టు బాగా దొరికింది పాటు. ఇగో ఇదేను లేదు మన వీడియో. వీడియో ఎట్లుంది దోస్తులు? లెంత్ కొంచెం తక్కువైంది దోస్తులు. టైం లేక వీడియో ఖచ్చితంగా పెట్టాలనేసి ఈ వీడియోని తీసుకొచ్చినాము. కంటిన్యూషన్ పార్ట్ రేపు వస్తుంది దోస్తులు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని సపోర్ట్ చేయర్రి. అట్లనే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేయర్రి. కొత్త మన వీడియోస్ ఎవరైనా చూసినట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి దోస్తులు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకురానికి ట్రై చేస్తున్నాం దోస్తులు. ప్రతి ఒక్కరు పేరు పేరున చెప్తున్నాం. చాలా థ్యాంక్స్ అందరికి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం మర్చిపోకూడదు. సరే దోస్తులు, మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో కంటిన్యూషన్ వీడియోతో రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా చూసానండి నేను స్వీట్ భాష. బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.